ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కార్యక్రమానికి సంబంధించి మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మొత్తానికైతే ఎన్నికల సామాగ్రిని తరలించే విధంగా ఖమ్మం నగరంలోని పీజీ కళాశాల ప్రాంగణం నుంచి కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి వివిధ పిఎస్ సెంటర్లకు మొత్తానికైతే మాత్రం సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మనం క్లియర్ విజువల్లో చూసుకోవచ్చు. ఇప్పటికే ఖమ్మంలో పీజీ కళాశాల మైదానాలు ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులకు సెక్టార్ల వారీగా ఈ యొక్క సామాగ్రిని అందజేస్తూ మొత్తానికైతే ప్రత్యేక బస్సుల ద్వారా ఈ యొక్క పోలింగ్ బ్యాలెట్లు కావచ్చు మొత్తానికైతే మాత్రం సామాగ్రి మొత్తాన్ని కూడా సిబ్బందికి ఇచ్చేసి మొత్తం హమాలీలతో మొత్తానికైతే బస్సులు ఎక్కిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మొత్తానికైతే ఒక ఉన్నతాధికారులు ప్రతి ఒక్క అంటే ఈ యొక్క ఎన్నికల సామాగ్రి తరలించే సమయంలో సెక్టర్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా తహసీల్దార్లకి బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ప్రక్రియను దగ్గరుండి కూడా మొత్తం కూడా ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్లు కావచ్చు, అదేవిధంగా మిగతా యొక్క మిషనరీ కావచ్చు, మీకు సంబంధించినటువంటి దసరాకు సంబంధించిన ప్రతిదీ కూడా అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకొని వాటిని కూడా ప్రత్యేకంగా బస్సులో ఎక్కించేసి జీపీఆర్ఎస్ ట్రాక్ ద్వారా ఇక వెహికల్ని కూడా మానిటరింగ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే 4 గంటల వరకు అంటే వివిధ పోలింగ్ సెంటర్లకు వెళ్ళేసి అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా అంటే రిపోర్ట్ చేసేయాలి. ఎందుకంటే ఏ పోలింగ్ సెంటర్ అయితే ఉందో ఆ పోలింగ్ సెంటర్కి చేరిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిసీవ్డ్ కాపీ అని చెప్పి ఉన్నతాధికారులు పంపించాల్సిన నేపథ్యం ఉంది. మరోవైపున ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే కనుక ఇప్పటికే 118 ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లోని మొత్తానికైతే మాత్రం ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే మాత్రం బ్యాలెట్ బాక్సులు అదనంగా 129 బ్యాలెట్ బాక్సులు కూడా అదనంగా అంటే ఎక్కడ ఏదైనా ఇబ్బంది అయితే కనుక మళ్ళీ వీటిని స్పేర్లో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. 15 సెక్టార్ల వారీగా ఏర్పాటు చేశారు. తహసీల్దార్లు అందరూ కూడా ఈ వివిధ సెంటర్లకు ఈ యొక్క ఎన్నికల సామాగ్రి తరలించేందుకు ప్రత్యేకంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో నోటాతో కలుపుకుంటే మాత్రం 53 అభ్యర్థులు ఉన్నట్టుగా లెక్కగా అధికారులు చూస్తున్నారు. మరోవైపున ఈ అన్నింటినీ కూడా ఇదిలా ఉంటే కొత్తగూడెం విషయానికి వస్తే మాత్రం అక్కడ కూడా మొత్తం 55 పోలింగ్ కేంద్రాల్లోనే 228 నుండి ప్రారంభించనున్నారు. మొత్తానికైతే 282 పోలింగ్ సెంటర్స్ నుంచి మొత్తానికైతే చూసుకుంటూ అక్కడి నుంచి మొత్తం ఎన్నికల సిబ్బంది 312 మందికి పైగా ఎన్నికల విధులు నిర్వహించే విధంగా అక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మరోవైపు చూసుకుంటే మాత్రం అక్కడ మొత్తం 40,106 మంది ఓటర్లు పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మధ్యాహ్నం ఈ యొక్క సమయం నుంచి ఇప్పుడు 1:15కి ఇక్కడ నుంచి వెహికల్స్ ప్రత్యేకంగా బయలుదేరాలని ప్రతి ఒక్క వెహికల్కి సంబంధించి బస్సు ముందు కానీ వెనక కానీ ప్రత్యేకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైతే ఒక గైడ్లైన్స్ ఉందో ఎన్నికల కమిషన్ సంబంధించింది ఆ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎస్కాట్ ద్వారా ఆ యొక్క జీపీఎస్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బస్సులకు. అయితే ఒక్కొక్క సెక్టార్ పరిధిలో వచ్చేసి మొత్తం 6 నుంచి 8 వరకు పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తానికి సెంటర్స్ వారీగా సిబ్బందిని తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే మరోవైపున ఇప్పటికే ఈ యొక్క ఎన్నికల సామాగ్రి సంబంధించి ఇలా ఉంటే మొత్తానికి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అధికారులు. అక్కడ కూడా వివిధ ప్రాంతాల మండలానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాగైతే విధులు నిర్వహించారో అలాగనే విధులు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా రేపు ఉదయం పూట జరిగినటువంటి పోలింగ్ మాత్రం మొత్తం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ముగింపు ఉంది. అక్కడి నుంచి 4 గంటలు అయిన తర్వాత ఎన్నికలు అంటే ఈ లోపు 4 గంటల లోపు ఎవరైతే ఎన్నికల పోలింగ్ సెంటర్లు ఉంటారో లైన్లు ఉంటారో వాళ్ళ వరకు ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం మళ్ళీ ఇక్కడ ఎన్నికల సామాగ్రి మొత్తం ప్యాకింగ్ అయిన తర్వాత సీల్ చేసుకొని ప్రత్యేకంగా మళ్ళీ ప్రత్యేక ఎస్కాట్ వాహనంలోని మళ్ళీ నల్గొండ జిల్లాకు తరలించి అక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఇది కొంత పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.